Hello guys, welcome to my channel Amigo Reviews. సైంధవ్ యాక్టెడ్ బై వెంకీ మామ అండ్ హిట్ ఫేమ్ శైలేష్ కొండ్లు. ఈ మూవీ మన వెంకీ మామ 75th మూవీ. మళ్ళీ మన నవాజుద్దీన్ సిద్దికి టాలీవుడ్కి ఎంట్రీ అయిపోతుంది ఈ మూవీ తోటి. మూవీ చూసి నాకనిపించిందంటే ఇట్స్ ఎ డీసెంట్ మూవీ. మరీ అంత బాగాలేదని చెప్పలేను, గుంటూరు కారం లాగా. మరీ అంత బాగుందని చెప్పలేను, హనుమాన్ లాగా. రెండింటి మధ్యలో మూవీ అంతే. బేసిక్ స్టోరీ ఏంటంటే మన హీరో ఒక ఆర్డినరీ లైఫ్ బతుకుతూ ఉంటాడు. తన కూతురు అంటే తనకు చాలా అంటే చాలా ఇష్టము. తనకు ఒక ఎస్ఎంఈ ఉందని చెప్పి తెలుస్తుంది, డాక్టర్ చెప్తారు. దానికి తనకు ఒక 14 కోట్ల ఇంజెక్షన్ వేయాలని చెప్తారు డాక్టర్స్. తర్వాత తన కూతురు కోసం ఏం చేశాడు, ఎప్పుడో తన భార్యకి ఇచ్చిన మాటను కూడా లెక్క చేయకుండా మళ్ళీ తన ఓల్డ్ ప్రపంచంలోకి ఎంట్రీ ఇస్తాడు. తర్వాత ఏం జరిగింది, తన కూతురిని కాపాడుకున్నా లేదా ఏంటి అని తెలుసుకోవాలంటే మూవీ చూసేయాలి. చిన్న హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన ఛానల్లో వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయని వాళ్ళు కొంచెం చూసి సబ్స్క్రైబ్ లైక్ చేయండి, నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. మూవీ ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ కానీ బ్యాడ్ లాంగ్వేజ్ కానీ ఏం లేదు మూవీలో. ప్లస్ పాయింట్స్ ముందు మెయిన్గా మాట్లాడుకుంది మన వెంకీ మామ గురించి. ఆయన ప్రతి క్యారెక్టర్ ఒక సింపుల్గా చేసేస్తాడు అవలీలగా. కానీ ఈ మూవీని కూడా అలాగే చేశాడు. వన్ మ్యాన్ షో చేశాడని చెప్పాలి. మూవీ మొత్తానికి అయితే మాత్రం తన భుజాల మీద వేసుకొని చాలా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారని చెప్పాలి. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా చాలా బాగుంది మూవీ. యాక్షన్ సీన్స్ అయితే మాత్రం చాలా చాలా బాగా చేశారని చెప్పాలి మూవీలో. ఒక రెండు ఎమోషన్ సీన్స్ ఉంటాయి మూవీలో, అవి అయితే నాకు చాలా చాలా బాగా నచ్చాయని చెప్పాలి. మూవీలో కొన్ని యాక్షన్ సీన్స్ ఓవర్ ద టాప్ అనిపించినా సరే బాగా అనిపించాయి. లాస్ట్ 30 మినిట్స్ ఉన్నది యాక్షన్ సీన్ మాత్రం చాలా చాలా బాగుందని చెప్పాలి. మళ్ళీ విలన్‌తో కొంచెం కామెడీ ట్రై చేశారు. కొన్ని చోట్ల అక్కడక్కడ పర్లేదనిపించింది, కొంచెం నవ్వుగానే అనిపించింది. మళ్ళీ మూవీలో ఎక్కువ చారిటీస్, ఎన్‌జీఓస్ గురించి బాగా చూపించారని చెప్పాలి. వాళ్ళు చేసే పనుల గురించి గానీ, దాని గురించి గానీ కొంచెం బాగానే చూపించారు. మళ్ళీ ఇంటర్వెల్ యాక్షన్ సీన్ అయితే మాత్రం చాలా చాలా బాగుందని చెప్పాలి మూవీలో. మైనస్ పాయింట్స్ స్టోరీ అయితే చాలా చాలా బాగుంది కానీ ఈ టైప్ మూవీస్ అయితే మనం చాలా చాలా చూసామని చెప్పాలి. డైరెక్ట్ ప్రీవియస్ మూవీస్‌తో పోలిస్తే ఈ మూవీ మాత్రం అప్ టు మార్క్ అయితే నాకైతే అనిపించలేదు. స్క్రీన్ ప్లే మరీ ఫ్లాట్‌గా ఉందని చెప్పాలి. మూవీని అయితే చాలా టైం తీసుకున్నారు బిల్డ్ చేయడానికి మాత్రం, స్టోరీలోకి తీసుకెళ్ళడానికి. మళ్ళీ ఆ బిల్డ్ చేసిన స్టోరీ కూడా అంత ఇంప్రెసివ్‌గా అనిపియలేదు నాకైతే. ఓ 30 మినిట్స్ దాకా అసలకి డల్‌గా ఉంటది మూవీ స్టార్టింగ్ నుంచి. కొంచెం కూడా ఇంట్రెస్టింగే అనిపియదు. మూవీలో చాలా వరకు అన్నెసెసరీ సీన్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పాలి. దానివల్ల మూవీ కొంచెం బోరింగ్‌గా ఫీలింగ్ కలుగుతుంది మనకి పోయే కొంది. మళ్ళీ మూవీలో క్యాస్ట్ చాలా చాలా బాగున్నారు గానీ, ఎవరిని అంత బాగా క్యారెక్టర్ డిజైన్ అయితే చేయలేదనిపించింది నాకైతే మాత్రం. అంత ఇంప్రెసివ్‌గా చేయలేదు. ఎవరు కూడా అంత పర్ఫెక్ట్‌గా వాడుకోలేదనిపించింది నాకైతే. ఉన్నారంటే ఉన్నారు జస్ట్ అంతే. మెయిన్‌గా విలన్ గురించి సిద్దిక్. తనైతే ఎంత పెద్ద యాక్టర్ కానీ తనని ఎక్కువ యూజ్ చేసుకోలేదనిపించింది మూవీలో మాత్రం నాకైతే మాత్రం చాలా వరకు. తనది అంత ఏం లేదు క్యారెక్టర్ కూడా. జస్ట్ ఉన్నాడంటే ఉన్నాడనిపించింది నాకైతే మాత్రం. తన క్యారెక్టర్ వైస్ చూసుకున్నా సరే తనకి చాలా స్పేస్ ఉండాలి. ఏం లేదు, జస్ట్ ఉన్నాడంటే ఉన్నాడనిపించింది నాకైతే మూవీలో మాత్రం. మళ్ళీ మూవీలో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. 'శ్రద్ధా శ్రీనివాస్' గారు, 'జయప్రకాష్' గారు, ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి గానీ, ఎవ్వరు జస్ట్ ఉన్నారంటే ఉన్నారు గానీ, ఎవ్వరు అంత ఇంప్రెసివ్‌గా పర్ఫార్మెన్స్ కూడా చేయలేదనిపించింది. ఆ క్యారెక్టర్ చూసుకుంటే మాత్రం. జస్ట్ ఉన్నారనిపించింది మూవీలో మాత్రం. అంత క్యాస్ట్‌ని పెట్టుకొని కొంచెం ఇంకా బాగా తీసుంటే బాగుండేదనిపించింది నాకైతే, యూజ్ చేసుకుంటే అందరిని. మళ్ళీ మూవీలో కొన్ని లాజిక్స్ కూడా మిస్ అయ్యాయని చెప్పాలి. బీజీఎం అయితే మాత్రం మాట్లాడుకుంటే మాత్రం మరీ దారుణంగా ఉందని చెప్పాలి. కొన్ని చోట్లయితే మరీ సప్పగుంది బీజీఎం అయితే మాత్రం. దానివల్ల యాక్షన్ సీన్స్‌లో కూడా మరీ అంత పర్ఫెక్ట్‌గా అనిపియలేదు. యాక్షన్ సీన్స్ కూడా అంత డెలివరీ కాలేదనిపించింది నాకైతే కొన్ని యాక్షన్ సీన్స్ అయితే. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ డీసెంట్ అని చెప్పాలి. ఒక సాంగ్ అయితే నాకు బాగా నచ్చింది మూవీలో మాత్రం. ఓవరాల్‌గా మూవీ గురించి ఒక ముక్కలో చెప్పాలంటే మాత్రం యాక్షన్ మూవీస్ ఇష్టపడేటోళ్ళు మాత్రం ఓసారి అయితే ట్రై చేయొచ్చు మూవీని. మరీ ఎక్స్‌పెక్టేషన్స్ ఏం పెట్టుకోకుండా ఖచ్చితంగా ఎవరైనా సరే ఒకసారి అయితే ట్రై చేయొచ్చబ్బా మూవీని అయితే మాత్రం. ఈ మూవీ నేచర్ రేటింగ్ 2.7/5. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. అమిగో రివ్యూస్. థాంక్ యూ అండ్ జై హింద్.